హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నా ఇద్దరు కొడుకులని నేను రెడీ చేస్తున్నాను. ఒకరినైతే స్కూల్కి పంపిస్తా, ఇంకోటి ఇంట్లోనే ఉంటాడు. ఇద్దరిని ఒకేసారి అయితే రెడీ చేస్తున్నాను నేను. ముందుగా అయితే నా పెద్ద కొడుకుని హెత్విక్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. వాడికి జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి, అంటే స్కూల్లో ఏం చెప్పారంటే కృష్ణుడి వేషం కాకుండా నార్మల్గా కుర్తా పైజామా ఎల్లో కలర్ వేసి పంపించండి అని చెప్పారనమాట. నార్మల్గానే ఎల్కేజీ పిల్లలు కదా, నర్సరీ పిల్లలకి మాత్రం కృష్ణుడి వేషం వేసి పంపించండి అని చెప్పారంట. సో నేను నార్మల్గానే ఎల్లో కలర్ కుర్తా పైజామా వేసి జస్ట్ లిప్స్టిక్ అలా పెట్టేసి ఐలైనర్ పెట్టి మంచిగా నీట్గా రెడీ చేసి అయితే నా పెద్ద కొడుకుని అయితే రెడీ చేశాను. హెత్విక్ని స్కూల్కి అయితే పంపిద్దామని కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి టైం అయిపోతుంది, 8:30 అవుతుంది. ఇద్దరిని రెడీ చేయాలంటే మాటలేం కాదు కదా. అందరం రెడీ అయిపోయి స్నానాలు చేసుకుని అంత తొందరగా అంత మంచిగా రెడీ చేయాలంటే ఈజీగా లేట్ అవుతుంది ఎట్లాగో అనేసి చాలా ఫాస్ట్గా అయితే నేనైతే ఇద్దరిని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. మా హెత్వికి ఐలైనర్ పెట్టిన పాపం అలవాటు లేదు కదా. పాపం వాడికి ఐస్ ఓపెన్ చేయకంటే టక్కుమని ఒకసారి అయితే ఓపెన్ చేస్తే అంతా అంటింది పైన అయితే. సో దాన్ని నేనైతే ఊపుతూ ఉన్నాను. చూడండి నా చిన్న కొడుకు ఎంత అల్లరియో, అసలు ఎంత పురుగు అంటే మామూలు పురుగు. అది ఇంట్లో చిన్నపిల్లలు చాలా హుషారండి, చాలా అల్లరి చేస్తారు కదా. అందులో నెంబర్ 1 అందరికన్నా నాకు తెలిసి నెంబర్ 1 నా చిన్న కొడుకే అనమాట అల్లరి చేయడంలో. నా పెద్ద కొడుకు చాలా సైలెంట్గా ఉంటాడు. ఐలైనర్ అయితే పెట్టి అది ఆరిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లిప్స్టిక్ అయితే పెడదామనేసి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా బొట్టు పెడుతున్నాను. యాక్చువల్లీ లిప్స్టిక్ దాంతోనే బొట్టు పెట్టినది అట్లనే స్టిక్ అయి ఉంటుంది, తుడుచుకున్నా పోదు కదా అనేసి ఇంకా బొట్టు పెట్టి లిప్స్టిక్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఎంత ముద్దుగా ఉన్నాడు అబ్బాయి కదా. అవన్నీ పెట్టేసరికి ఎంత కళ వచ్చిందో ఫేస్లో అయితే చాలా. నెక్స్ట్ ఇంకా బోడగా కనిపిస్తున్నాడు కదా అనేసి స్టిక్కర్స్ అయితే కమ్మల్లాగా అయితే పెట్టానమాట. అసలు ఏం పెట్టలేదు, నార్మల్గా అయితే అసలు కిరీటం పెడతాం అనుకున్నాను యాక్చువల్లీ. కానీ కిరీటం అంత సెట్ అవ్వలేదు, కుర్తా పైజామా కదా అంత సెట్ అవ్వలేదు అనిపించి ఇంకా నా దగ్గర మల్టీ కలర్ చున్నీ ఉంటే దాన్ని అయితే కట్టాను. అది కూడా పెద్దగా అయింది, బట్ ఎట్లనో అట్లా ట్రై చేసి చున్నీ అయితే నడుముకైతే కట్టి ఇంకా స్కూల్కి పంపిద్దాం అనేసి అయితే ట్రై చేశాను అనమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది. ఎంత అంటే ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు, ఎంత నాకైతే చాలా అంటే చాలా ముద్దొచ్చేసాడు నా కొడుకైతే. నిజం చెప్పండి, చాలా బాగున్నాడు కదా, సింపుల్గా సూపర్గా ఉన్నాడు కదా. నిజం చెప్పాలి, ఓకేనా? అమ్మో, నా చిన్న కొడుకుని రెడీ చేస్తున్నా. వాడిని రెడీ చేయడమే పెద్ద టాస్క్, ప్రపంచంలోనే ఒక పెద్ద టాస్క్ జయించినంత ఉంటుంది వాడిని రెడీ చేయడం అంటేనే. ఐలైనర్ పెడదామా అనేసి ఇట్లా పెట్టానా, మొత్తం కన్నుకి మొత్తం తుడుచుకున్నాడు. వద్దులే అనేసి కంప్లీట్గా తుడిచేసి ఓన్లీ లిప్స్టిక్ పెట్టి హెయిర్కి జస్ట్ ఒక 2 క్లిప్పులు అలా పెట్టేసి, అండ్ నా దగ్గర ఏదో ఏమంటారు చంపజారా ఉంటే హెయిర్కి అయితే పెట్టాను. అచ్చం అంటే ఫస్ట్ లుక్ అయితే నేను అమ్మాయిలాగా రాధమ్మలాగా అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ కృష్ణుడి వేషం కూడా వేసాను అనమాట. ఫస్ట్ అది వేసిన తర్వాత వేద్దాంలే అనేసి, నాకు పాపలు లేరు కాబట్టి ఎట్లా అట్లా చిన్నగా ఒక కోరిక తీర్చుకుందాము అనేసి గోపికలాగా అయితే నేనైతే రెడీ చేస్తానమాట. ఎంత క్యూట్ ఉన్నాడో అసలు, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. కానీ ఒక్కటే కదులుతున్నాడు, ఒకటే ముచ్చట చెప్తూ ఉన్నాడు. అస్సలు రెడీ చేయనివ్వట్లేదు. ఇటు చేస్తే ఇటు లాగేస్తున్నాడు, ఇటు చూస్తే ఇటు చూస్తున్నాడు. చూడమంటే అస్సలు చూడట్లేదు. బట్ అయినా ఎట్లో అట్లా జస్ట్ చున్నీతో అయితే అట్లా రెడీ చేసి అయితే పెట్టానమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్గా గోపికమ్మ అయితే ఇలా అయితే రెడీ చేశాను, సింపుల్గా రెడీ చేశాను. బాగుంది కదా నా గోపికమ్మ. నాకు చాలా ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దుగా ఉంది. నిజం చెప్పండి, కమెంట్ చేయండి ముద్దుగా ఉంటే. నిజంగా నా దిష్టే తగిలేలా ఉంది నా గోపికమ్మకి అయితే. వాడు బాబు అంటే అసలు ఎవ్వరు నమ్మరు కదా, నిజంగా అమ్మాయిలాగే ఉన్నాడు కదా కంప్లీట్గా. అసలు పుట్టేటప్పుడు దేవుడు చూడలేదేమో, అసలు బాబులాగా పుట్టించాడు. చాలా ఫీల్ అవుతున్నాము ఇప్పుడైతే. ఈరోజు ఇంకా చాలా టైమ్స్ ఫీల్ అయ్యానండి నా చిన్న బాబుని చూసి. చాలా ముద్దుగా ఉన్నాడు కదా. నిజం చెప్పండి, ఎంత క్యూట్గా సిగ్గుపడుతున్నాడో అసలు, అమ్మాయిలాగా ఎంత బాగున్నాడో. క్యూట్ చేతలు. ఇంకా ఇద్దరిని రెడీ చేసి మా పెద్ద బాబుని అయితే స్కూల్కి అయితే పంపించేసి వచ్చాను మార్నింగ్. అండ్ మమ్మల్ని మళ్ళీ 11 o'clock అయితే రమ్మని చెప్పారు, అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనేసి. సో నేను అప్పుడే అయితే వెళ్ళాను. మా బాబు అప్పుడే నించుని ఉన్నాడనమాట. కొంచెం అయితే నేను మిస్ అయ్యేదాన్ని వాడి డాన్స్. ఇట్లా వెళ్ళగానే వాడి డాన్స్ అయితే స్టార్ట్ అయింది చూడండి.
పిల్లల డాన్స్ అయితే అయిపోయింది. అప్పటికి 1 అయితే అవుతుంది. అందరు డాన్సెస్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఉట్టు కొట్టే కార్యక్రమం అయితే చేశారనమాట. మా ఇంటి పక్కనే పక్క బిల్డింగే స్కూల్ అనమాట. సో, మా ఇంటి ముందే చేస్తూ ఉన్నారు. ఉట్టు కొడుతూ ఉన్నారు. అందరూ రాధా, కృష్ణులు అందరూ కలిసి ఎంత క్యూట్‌గా ఉన్నారు కదా! ఎంతమంది కృష్ణులు, ఎంతమంది రాధ వాళ్ళు. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈరోజు. ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుండి రాధాకృష్ణులని అట్లా ఉట్టు కొట్టడం చూడడం అయితే బాగుంది కదా. నెక్స్ట్ మా చిన్నోడి గోపికమ్మ గెటప్ తీసేసి కృష్ణుడి గెటప్ అయితే వేశాను. ఎలా ఉన్నాడు? చాలా క్యూట్గా ఉన్నాడు కదా. అసలు కృష్ణుడి వేషంలో ఇంకా ముద్దుగా ఉన్నాడు కదా. చెప్పు, అంత కోపం వస్తుందా? మళ్ళీ చూపెట్టు అంత కోపం మళ్ళీ చూపెట్టు. ఫైనల్గా కృష్ణుడి గెటప్లోకి అయితే వచ్చేసాడు. బాగున్నాడు కదా. నచ్చితే కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చాలా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.